అందరికీ నమస్కారం. ఆగస్టు 4 ఆషాఢ అమావాస్య ఆదివారం పుష్యమి నక్షత్రంతో కలిసి వచ్చింది. ఇలా చేస్తే అఖండ రాజయోగం. ముందుగా ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య తిథి అత్యంత పవిత్రమైనది. ఈ ఏడాది ఆగస్టు 4వ తేదీన ఆదివారం నాడు ఆషాఢ అమావాస్య వచ్చింది. ఈ అమావాస్య పుష్యమి నక్షత్రంతో కలిసి వచ్చింది. ఈ అమావాస్య రోజున ఎన్నో శుభయోగాలు ఏర్పడబోతున్నాయి. ఆషాఢ అమావాస్య మర్నాటి నుంచి శుభాలనిచ్చే శ్రావణ మాసం మొదలవుతుంది. శ్రావణం అంటే మళ్ళీ శుభముహూర్తాలు మొదలయ్యే సమయం. కాబట్టి ఈ మాసం చివరి రోజున మీ ఇంట్లో పూజ చేయడం ద్వారా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు. ఈ అమావాస్య రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఈ దీపం లక్ష్మీదేవి పటం ముందు ఉండాలి. మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు కొన్ని తులసి ఆకులను ఉంచి పూజ చేయండి. పూజ పూర్తయిన తర్వాత ఈ తులసి ఆకులను మీ బీరువాలో పెట్టండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆశీస్సుల వల్ల మీ బీరువాలో ఉన్న డబ్బు రెట్టింపు అవుతుంది. ముఖ్యంగా అమావాస్య రోజున గాయత్రి మంత్రాన్ని చదివితే చాలా మంచిది. అలాగే అమావాస్య రోజున ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ఈ రోజున తలస్నానం చేయకపోతే అది దరిద్రానికి దారితీస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ అమావాస్య రోజున తలస్నానం చేయడం మంచిది. అలాగే చాలామంది ఏ పని చేసినా ఆ పనిలో ఏదో ఒక అడ్డంకులు వస్తూ ఉంటాయి. అలాంటి వారు అమావాస్య రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని తులసి ఆకులు వేసుకొని స్నానం చేయండి. ఇలా చేస్తే మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది. దీనివల్ల మీరు చేసే ప్రతి పనిలో ఆటంకాలు లేకుండా ఉంటాయి. ముఖ్యంగా అమావాస్య రోజున మన ఇంటి గుమ్మానికి కొన్ని శక్తివంతమైన వస్తువులు కట్టడం వల్ల మీ ఇంటికి ఎంతో శుభం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ వీడియోలో చెప్పే వస్తువులలో ఏదో ఒక వస్తువును ఈ అమావాస్య రోజున ఇంటికి తెచ్చుకొని గుమ్మానికి కట్టండి. అలాగే చాలామంది తమ ఇంటి ముందు నిమ్మకాయలను కడుతుంటారు. ఇలా చేస్తే మీ ఇంటికి నర దృష్టి తగలదు. అలాగే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. మన ఇంటికి ఉన్న దరిద్రాన్ని తొలగించడంలో నిమ్మకాయ బాగా ఉపయోగపడుతుంది. ఒక పచ్చి నిమ్మకాయను తీసుకొని దానికి కుంకుమ బొట్లు పెట్టి ఈ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి ముందు కట్టండి. ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీకు కాలం కలిసొచ్చి త్వరలోనే మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంది. అలాగే చాలామంది ఇంటి ముందు గుమ్మడికాయలను కట్టుకుంటారు. గుమ్మడికాయ అంటేనే మహాలక్ష్మి స్వరూపం. ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటే మీ కుటుంబం క్షేమంగా ఉన్నట్టే. ముఖ్యంగా అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయలను కట్టుకుంటే చాలా మంచిది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అమావాస్య రోజున మీ ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయను కట్టుకోండి. ఈ అమావాస్య రోజున ఒక కొత్త గుమ్మడికాయను ఇంటికి తీసుకువచ్చి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి ముందు కడితే చాలా మంచిది. అమావాస్య అంటే లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన రోజు. అమావాస్య రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు కుడివైపున ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో ఒక పువ్వును వేసి ఉంచండి. ఇలా పెట్టడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది. ఈ ఆషాఢ అమావాస్య రోజున మీ ఇంట్లో ఉన్న బీరువాలో కొన్ని వస్తువులను ఉంచితే లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుంది వల్ల మీ ఇంటికి విపరీతమైన డబ్బు వస్తుందని వేద పండితులు చెబుతున్నారు. రావి ఆకులో శ్రీ మహావిష్ణువు నివసిస్తాడు. కాబట్టి ఈ అమావాస్య రోజున ఒక రావి ఆకును మీ ఇంటికి తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి మీ బీరువాలో పెట్టండి. ఇలా చేస్తే మీకున్న అప్పులన్నీ వెంటనే తీరిపోయి ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.